ఆ యమధర్మరావు సంగతి తాపీగా తెలిద్దాం. ఈ పాటికి ఐజీ కూడా వస్తూనే ఉండాలి. వస్తూనే ఉండాలేమిటి? వచ్చేసాను. బాగా చేస్తానా? అపో, ఐజీ ఆయుష్మంతులే, తలుచుకుంటే చాలు ప్రత్యక్షం అవుతారు. కాపీ చెరాయి అన్నారు కదండి. నోర్మై, నీ పాండిత్యం ప్రదర్శించనక్కర్లేదు. సరేలేండి, మా పాండిత్యం మా దగ్గరే ఉంచుకుంటాం. ప్రభువులు కదా, కాస్త కవిత్వం రుచి చూపిద్దాం అనుకున్నాం. ఒరే పెద్దలింగం, మూతి మీద తంతే మురిక్కలలో పడతావు, జాగ్రత్త. ఐజీ గారు, జరిగింది ఏదో జరిగిపోయింది. జరిగిందంతే, జరిగిపోలేదు. పొమ్మంటే పోవడానికి మీ కుమారరాజా చేసిందేమైనా చిన్న పనా? అంబోరో జంబో, ఆఫీసర్ సీట్ ఉంది కదా అని మమ్మల్ని తప్పు పడుతున్నారా? మీరు చేసిన తప్పున్నారా? వేసవి కాలంలోనే పూరి గుడిసె తగలబడిపోతుంటే జనం ఇంతగా చెప్పుకుంటారు. అలాంటిది పట్టపగలే వందలాది మందికి నిప్పెడితే ఊరుకుంటారా? ఐజీ గారు, మా దేవేంద్రుడు కొంచెం ఆవేశంలో ఉన్నాడు. అయినా మీలాంటి వారు మాకు అండగా ఉన్నారు. మేమైతే మాత్రం సీట్ ఉంది కదా అని చిందులేస్తే జనం మా తోలు చేస్తారు. ఈ డాన్సింగ్ అంతా ఎందుకు? రేట్ ఎంతో చెప్పండి. బేరం ఆడకుండా స్వీట్ ప్యాకెట్ ఇక్కడ తంతే మీ ఇంట్లో పడేటట్టు చేస్తాను. రేట్లు స్వీట్లు కాదండి, ఏదన్నా తేడా వచ్చిందంటే. కాదు, దానికి నేను హామీ ఇస్తున్నాను. ఫ్యాక్టరీ తగలబడిపోవడానికి కారణం ఎలక్ట్రిక్ వైర్లు చిక్కుపడిపోవడమేనని ఫైర్ ఆఫీసర్ చేత నేను రిపోర్ట్ రాయిస్తాను. సరేనా? నువ్వు మాత్రం దానికి ఎవడో ఈకలాగి తోకలు కట్టకుండా చూడు. దట్స్ ఆల్. ఆహా, అమావాస్య ఆదివారం అర్ధరాత్రి పుట్టావా నా తండ్రి? నీ ఐడియా బొబ్బర్లంక బొండంలో ఉంది. ఒరి లింగం, యువరాజా? కొట్టు. భాస్కర్ రావు గారికి, భాస్కర్ రావు ఒరే గారికి. పెద్దలింగంగా, బెల్ట్ మీద తంతే బెజవాళ్ళలో పడతావు, ఎగరేసి తంతే ఏలూరులో పడతావు. నిన్ను కొట్టమన్నది జైలు కాదురా, మనకు జైలు శిక్ష పడకుండా ఐజీ గారికి అడ్వాన్స్ కొట్టు. ఏమిటి డాడీ ఇంత లేట్ అయ్యింది? ఏముందమ్మా, మామూలే. ఊళ్ళో ఏ గొడవ జరిగినా నిద్ర చెడగొట్టుకోవాల్సింది మేమే కదా. సరే, నువ్వు భోంచేసావా? మీరు రాకుండానా? వెరీ బ్యాడ్. డాక్టర్ అయ్యింది కూడా అసలు వేళకి తిండి తినకపోతే ఎలా చెప్పు. సరే, భోజనం రెడీ చేయి. చూడమ్మా, ఇది లోపల పెట్టు. ఏమిటిది? డయాబెటిక్ పేషెంట్ అయి ఉండి మళ్ళీ స్వీట్స్ తెచ్చారా? అది కాదమ్మా, డాడీ డాడీ ఇందులో. అవును, లోపల పెట్టు. ఇంత డబ్బు ఎవరికి ఊరికే రాదమ్మా, పని చేస్తేనే వస్తుంది. పనుల్లో తప్పుడు పనులు కూడా ఉంటాయిగా డాడీ? స్పందన, ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా సరే కావాల్సింది మూడే మూడు. ఒకటి డబ్బు, రెండు డబ్బు, మూడు కూడా డబ్బే. మనిషి డబ్బుని సృష్టించాడు గాని డబ్బు మనిషిని పుట్టించలేదు డాడీ. కరెక్టేనమ్మా. అందుకే బిడ్డ కోసం తండ్రిలాగా డబ్బు కోసం మనిషి పాకులాడతాడు. నేను మామూలు తండ్రినేనమ్మా. నీ కోసం, నీ సంతోషం కోసమేనమ్మా ఇదంతా. ఈ దుర్మార్గపు సంపాదనతోనే మీరు నన్ను సంతోష పెట్టాలనుకుంటే అలాంటి సుఖం నాకు అక్కర్లేదు డాడీ. తల్లి లేని బిడ్డవైనా ఆ లోటు తెలియకుండా నిన్ను అష్టైశ్వర్యాలలో ముంచెత్తానంటే అది నా జీతంతోనే అనుకున్నావా? ఇలాంటి స్వీట్ ప్యాకెట్లే లేకపోతే నువ్వు డాక్టర్వి కాదు కదా, నర్సువి కూడా అయి ఉండేదాని కాదు. డాడీ, నిజాలు చేదుగానే ఉంటాయమ్మా. నువ్వు అమాయకురాలు. జీవితం గురించి నీకు ఇంకా తెలియదు. అమాయకురాలను కనుకే మనిషి అంటే నీతి నిజాయితీతో బ్రతకాలనుకుంటున్నాను. నీకే తెలుసా డాడీ, బురదలో పుట్టిన పద్మం మురికంటకుండా స్వచ్ఛంగానే ఉంటుంది. నేను అంతే. స్పందన, ఇవన్నీ చేతగాని వాళ్ళు చెప్పే కబుర్లు. ఆవేశంలో లెక్కలు ఇవ్వటం తెలియక, కానీ ఆచరించడం కష్టం. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇది మీ నిర్ణయమా డాడీ? అవును, నేను ఆలోచించుకోవాల్సింది, మార్చుకోవాల్సింది ఏమీ లేదు. స్పందన, ఒకటి గుర్తుపెట్టు. పోలీస్ ఆఫీసర్గా నేను అవినీతి పరునే కావచ్చు, కానీ తండ్రిగా నా ప్రేమలో మాత్రం కల్మషం లేదమ్మా. సారీ డాడీ, నేను మిమ్మల్ని తండ్రిగా గౌరవించాను గాని మీ సంపాదన చూసి కాదు. మీకు నా మీద కన్నా డబ్బు మీదే ప్రేమ ఎక్కువ అని తెలిసి కూడా సహించి సంతోషించలేను. ఐఎమ్ సారీ.